శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎంత గుండె దైన్యం తిన్నిచ్చినాడు. ఓపెన్గా చెప్తున్నాం, మేము ఇచ్చినామని ఇంటింటికి పోతున్నామయ్యా, మీరు ఏం చేశారు ఇంటింటికి పోతారు చెప్పండి అయ్యా. తెలుగుదేశాలు అడుతుందా ఇదేమి కరబరా అంటున్నారు కదా, మీరేరా మా కర్మ అంటున్నారు ప్రజలు, మీరేరా మా దరిద్రం అంటున్నారు, మీ వల్లేరా మాకు నీళ్ళు బలలేదురా అంటున్నారు, మీ వల్లే వర్షాలు లేవురా దరిద్రురా, మీ వల్లే పథకాలు రాలేదురా, మీ వల్లే మా బిడ్డలు బానిస బతుకులు బతికినారా, ఇదేరా ఆ కర్మ నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారికి యుగానికి వచ్చాంరా. శ్రీకృష్ణదేవరాయలు ఎలా పాలించాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు అయినాడురా అని చెప్తున్నారు ప్రజలు. కొందరు సోషల్ మీడియాలో కొందరు దాన్ని వేరే విధంగా మార్చాలన్నారు, కానీ ఓటర్ని మార్చలేరు. ఓటర్ని మార్చలేరు. ఓటు అనేవాడు వ్యక్తి వేసేటప్పుడు ఆ ఫలితాన్ని తీసుకోమైనప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఎంత కష్టాలు పడుతున్నారో, అబ్బా ఫస్ట్ సీఎం అవుతానే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏంది ఈ గుర్రానికి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇది పరిగిలాగిపోయిందే. జగన్మోహన్ రెడ్డి అంట 2 నెలల శాలరీ ఇస్తాడంట. ఎన్నో నెల ఇదే? ఎన్నో నెల ఇదే? ఎన్నో నెల? ఏ రోజు ఆగిందా? ఈ నెల రాదు, అయిపోయింది, పథకాలు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు వల్లే కాలేదు పథకాలు ఇచ్చేదానికి, ఈ నెట్టించి తెచ్చిస్తాడు. ఇదే నోర్లు అన్నారా? ఇదే పేపర్లో హెడ్డింగ్లు వేసారా? ఈ నెల లాస్ట్, వచ్చే నెల శాలరీ రావు, ఈ నెల పథకం, వచ్చే నెల రాదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తలకాయలు 100 అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలివి ఉండే వ్యక్తి. రాష్ట్రం కాదు దేశంలో కూడా అతని పథకాలు చూస్తున్నాయి, అతని ఆలోచన చూస్తున్నాయి. కరోనా టైంలో కూడా స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు అందరికి కూడా, ఇంజెక్షన్స్ కూడా ఇక్కడ లేకపోతే. అటువంటి మహానుభావుడు ఈరోజు మేము ఆయన కూడా పనిచేస్తుంటే మమ్మల్ని కూడా ఎంతో ఆనందంగా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. శ్రీకాళహస్తిలో అభివృద్ధికి వచ్చిన కాడికి ఇంతకుముందు నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్ని రాష్ట్రంలో వదిలితే శ్రీకాళహస్తిలో నేను కూడా నవరత్నాలు ఉన్నాయా. శ్రీకాళహస్తికి మీ అందరూ కూడా చూస్తుంటారు కళ్ళతో, మీడియా సోదరులందరూ కూడా. నేను దీన్ని మీరందరూ కూడా ఆలోచించాలి. చనిపోతే 10,000 రూపాయలు ఇంటింటికి పంపిస్తున్నాను ఎవరు చనిపోయినా కూడా. అదేవిధంగా మరలా ఈరోజు కొండ చుట్టూరు కానించి తెలుగంగ నీళ్లు రైతులకు ఇచ్చేదాని కానించి 9 నవరత్నాలు 9 రకాలుగా ముస్లిం పిల్లలకి బీరువా మంచం టీవీలు ఇచ్చే కానించి తోపుడు బండ్లు కానించి దాదాపు కాళాశ్ర చరిత్రలో మేము మినిస్టర్లం, 4 సార్లు మినిస్టర్లం, మేము రోడ్డు రవాణా మినిస్టర్లం, మేము ఐటీ మినిస్టర్లం. నా చెత్తకాయి ఏవి తెగ్గోయినా 6 రింగ్ రోడ్లు తీసుకొని వచ్చిన నేను. అవి ఉండింటి నేను ఎందుకు వేయాలి రింగ్ రోడ్లా? తొట్టంబేడని ఊరికి రోడ్డు లేదు, నేను వచ్చినా తీసిన. ఓరందరు పక్కన ఊరికి రోడ్లు లేవు, తారు రోడ్లు నేను వేసిన. వాళ్ళు వేస్తుంటే నాకెందుకు వస్తాయి ఎన్ని? వాళ్ళు డెవలప్ చేయాల, పథకాలు ఇలా ఏం చేశారు డబ్బులు? జగన్మోహన్ క్వశ్చన్ చేస్తారు మిమ్మల్ని.